రైలు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతుందని ఆమె తెలిపారు. యలమంచిలి రైల్వే స్టేషన్ కు చేరుకునే సమయంలో లోకో పైలట్ ప్రెషర్ తేడాలను గుర్తించారని, అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి విజయవాడకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున ప్రయాణికులకు ఆహారం, మంచినీటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఇక ప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తేలుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. స్టేషన్లో ట్రైన్ నంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే, ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్